ఈ కథలో ఏమి జరిగిందో పూర్తిగా అర్థం కావాలంటే ముందుగా పార్ట్ 1 తప్పకుండా చూడండి. ఎందుకంటే సింహం, నక్క, కాకి ఎలా ఎడారికి వెళ్లాయి, ఒంటెను ఎందుకు వెతికాయి అన్నది పార్ట్ 1లో ఉంటుంది. ఇప్పుడు పార్ట్ 2 కథలోకి వెళ్ళేద్దాం. ఒంటె చాలా అమాయకమైనది మరియు మంచిది. కాకి చెప్పిన మాటలు నమ్మి తనను చంపడానికే వాళ్లు వచ్చారని తెలియకుండానే సహాయం చేయడానికి ఒప్పుకుంది. ఒంటె సొమ్మసిల్లి పడిపోయిన సింహాన్ని, నక్కను తన వీపుమీద ఎక్కించుకుని మోసుకుంటూ ఎడారి దాటించి తిరిగి దట్టమైన అడవిలోకి తీసుకువచ్చింది. అడవిలోని చల్లటి గాలి తగలగానే సింహానికి, నక్కకు ప్రాణం లేచొచ్చినట్లయింది. అప్పుడు నక్క సింహంతో రహస్యంగా, మహారాజా, మనం ఎడారికి వెళ్ళింది ఈ ఒంటెను చంపి తినడానికే కదా. ఇప్పుడిది మన గుహకే వచ్చింది. పైగా మనం బాగా ఆకలితో ఉన్నాం. దీని పనిపడదామా అని అడిగింది. కాని సింహం కోపంగా నక్కవైపు చూసింది. మనం దీన్ని చంపడానికి వెళ్ళినా ఆ విషయం తెలియకపోయినా మన ప్రాణాలను కాపాడి ఇక్కడికి చేర్చింది ఈ ఒంటెనే. ఆపదలో ఆదుకున్నవారిని చంపడం కృతజ్ఞతలేని పని. ఈ రోజునుంచి ఈ ఒంటె నా రక్షణలో ఉంటుంది. ఎవరూ దీని జోలికి రాకూడదు అని సింహం గట్టిగా చెప్పింది. సింహం మాటతో నక్క, కాకి సిగ్గుపడ్డాయి. అప్పటినుంచి ఆ ఒంటె సింహం దగ్గరే రాజుగారి స్నేహితుడిగా అడవిలో దర్జాగా బ్రతికింది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది, ఎదుటివారు మనకు హాని తలపెట్టినా మనం చేసిన సహాయం వారి మనస్సును మార్చగలదు. కృతజ్ఞత అనేది గొప్ప గుణం. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.